ఈ వారం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు మీకు ఆనందాన్ని ప్రసాదిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. స్నేహితులతో చిరు విభేదాలు కూడా ఏర్పడతాయి. బంధువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా లాభిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కుజగ్రహం, శనిగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు విఘ్నాలు, విపత్తులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క దోష నివారణార్థం చేపట్టవలసినటువంటి ప్రక్రియ శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా ఇది నివృత్తి ఏర్పడుతుంది. అలాగే మీరు ఈ వారం చేపట్టవలసినటువంటి దానాలని పరిశీలించినట్టయితే కందులు, నువ్వులు ఈ రెండూ కూడా పేదవారికి దానం చేసినట్టయితే కుజ శనుల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మంచి ఆరోగ్య రక్షణ కలుగుతుంది. విజయాలను కూడా సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మంత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే వ్యాపార పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి.